Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు జూలై 13 తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 10వ తేదీన ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులే కాదు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో కోటా శ్రీనివాసరావు ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లో కలిపి దాదాపుగా 750కి పైగా చిత్రాల్లో నటించారు కోటా. తెలుగు ఇండస్ట్రీలో ఎంత మందితో నటించినా కోటాకు బాబు మోహన్ అంటే ప్రత్యేక అభిమానం. బాబు మోహన్ అంటే ఎందుకు ఇష్టపడేవారు, వీరి జీవితంలో ఏం జరిగింది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కోటా శ్రీనివాసరావు జూలై 10, 1942లో కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాల పట్ల ఆసక్తి కలిగిన కోటా సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో ఉద్యోగిగా పనిచేసేవారు. 1978లో కోటా ప్రాణం ఖరీదు మూవీతో చిరంజీవితో పాటు కలిసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ చిత్రాన్ని దర్శకుడు క్రాంతి కుమార్ రూపొందించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలో కూడా పనిచేశారు. విలన్, కమేడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, తండ్రి, తాత ఇలా అనేక రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోటా డైలాగ్ డెలివరీ, హావాభావాలు, టైమింగ్ ఇలా ఎంతో ప్రత్యేకతగా ఉండేవి. వెండితెరపై ఎంతమంది నటులతో నటించినా ఆయనకు బాబు మోహన్తో ప్రత్యేక అనుబంధం ఉంది. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ తెలుగు సినిమా చరిత్రలో ఒక ఎవర్ గ్రీన్ జోడీగా నిలిచిపోయింది. 1999లో మామగారు మూవీలో బాబు మోహన్తో కలిసి చేసిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ల జంట తెలుగు సినిమాల్లో హాస్య సన్నివేశాలకు పెట్టింది పేరు. మామగారు, ఏవండి ఆవిడొచ్చింది, చినరాయుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, నెంబర్ 1 వంటి చిత్రాల్లో వీరి కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. వెండి తెరపై వీరిద్దరి టైమింగ్, డైలాగ్ డెలివరీ, కెమిస్ట్రీ భలే సెట్ అయ్యేది. కోటా గంభీరమైన నటనతో, బాబు మోహన్ అమాయకత్వం నటనతో చూసి ప్రేక్షకులు కడుపుబ్బా పడి నవ్వుకునేవారు. ఇక వీరిద్దరి కామెడీ సన్నివేశాలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పదే వచ్చేవారు. కోటా, బాబు మోహన్ కలిసి నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సూపర్ హిట్ గా నిలిచాయి. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఇద్దరు ప్రాణ స్నేహితులు. బాబు మోహన్ పెద్ద కొడుకు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కోటా శ్రీనివాసరావు కొడుకు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ కూడా 2010 జూన్ 20న హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ప్రమాదం కోటా శ్రీనివాస్ను మానసికంగా ఎంతగానో కుంగదీసింది. ఇలా కోటా కుమారుడు ప్రసాద్ తన తండ్రితో కలిసి గాయం 2 సినిమాలో కూడా నటించాడు. ఈ 2 సంఘటనలు బాబు మోహన్ మరియు కోటా శ్రీనివాసరావు జీవితాల్లో పెను దుఃఖాన్ని మిగిల్చాయి. మరి వారిద్దరూ తమ కుమారుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. జూలై 13 కోటా మరణ వార్త విన్న బాబు మోహన్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆయన భౌతికాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి మాట్లాడారు. ఈ రోజు దురదృష్టకరమైన రోజు. మేం వెండి తెరపైనే కాదు, బయట కూడా కలిసి ఉండేవాళ్ళం. ఇద్దరం కష్టసుఖాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. 2 రోజుల కిందటే ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పా, కానీ ఇప్పుడు ఆయన లేడు. కోటన్న వెళ్ళిపోయాడు. ఇక నాతో ఎవరు ఆప్యాయంగా మాట్లాడతారు? ఇంటికొస్తే ఎంతో సంతోషంగా ఆప్యాయంగా మాట్లాడేవాడు. షూటింగ్లో తాను తెచ్చుకున్న భోజనం నాకు పెట్టేవాడు. ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా పక్క గదుల్లోనే ఉండేవాళ్ళం. ఇలా మా జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు ఉండిపోయాయి అంటూ బాబు మోహన్ కన్నింటి పర్యతమయ్యారు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోర్ కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. అన్నం ముద్దలు కలిపి తినేవాళ్ళం. టైం తక్కువదిరా అని అనేవాడు.